బేసిక్‌గా నార్త్ ఈస్ట్‌లో ఉంటది. సింక్. కాదు. నార్త్ ఈస్ట్‌లో సింక్. మనం ప్రతి ఇదొకటండి చాలా మంది ప్రాబ్లమ్ ఉంటుంది. వాళ్ళు కిచెన్ ఒక ఎలిమెంట్‌లా అంటే ఒక వేరే స్పేస్‌లా తీసుకొని దానికి నార్త్ ఈస్ట్‌లో ఆ! సింక్ అంటే అది కాదు. అచ్చా! ఫుల్ హౌస్. ఓహ్! మనకి కన్సిడర్ చేసినప్పుడు పూర్తి ఇంటిదంతా అట్లయితే తీసుకొని మీరే జెప్పాలి. మాకు తెలీదు ఇంకా. అది బ్రహ్మస్థలం నుంచి మనకి అచ్చా! అది నార్త్ టిల్ట్ క్యాల్కులేషన్ ఉంటుంది. దీంట్లో చాలా ఓకే. క్యాల్కులేషన్స్ ఓకే. ఉంటాయి. ఓకే. మన ప్రాపర్టీ ఎంతలో టిల్ట్ అయి ఉందో అందరిది 0 డిగ్రీ నార్త్ ఉండదు. ఆ! అంతే దుబాయ్ గదా! లాంటి ప్లేసెస్‌లో 0 డిగ్రీ నార్త్‌లో వాళ్ళు వాస్తు అనకపోయినా వాళ్ళు చాలా ఫాలో అవుతారు అవునా? ఇది. అందుకే వాళ్ళకి అంటే ఫైనాన్సెస్ అదేలెండి. ఆ! ఇప్పుడు వేరే ఆ! రీజన్స్ వల్ల ఇదయిందనుకోండి అది ఆఫ్ కోర్స్. వదిలేసినా స్టిల్ దుబాయ్ ఈస్ దుబాయ్. యెస్. ఆ! సో, వాళ్ళకి నార్త్ 0 డిగ్రీ నార్త్ ఫాలో అవుతారు. హ్మ్. ఇండియాలో అన్నీ అలాంటివి కావు. ఓకే. అలాంటప్పుడు మనం నార్త్ ఎంత టిల్ట్ అయిందో అది కూడా కాలిక్యులేట్ చేయాలి. ఓకే. 16 డైరెక్షన్స్‌లో అది ఇంక్లూడ్ చేయాలి. చేసి ఎప్పుడైనా ఎనర్జీస్ బ్రహ్మస్థలం నుంచి పెరిఫెరీ వరకు వెళ్తుంది. ఓకే. అంటే మన బాడీలో నావెల్ ఎంత ఇంపార్టెంటో ఇంటిది బ్రహ్మస్థలం అంత ఇంపార్టెంట్. ఓకే. ఓకే. అదెక్కడుంటుందండి అది బ్రహ్మస్థానం? గర్భస్థలంలో ఉంటుంది. అంటే అచ్చా! సెంటర్. ఓహ్! మనం ఇంటికి సెంటర్. నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ అన్నిటిది పిన్ పాయింట్ మధ్యలో ఏదైనా తీసుకొస్తే, ఆ అచ్చా! మధ్య ప్లేస్‌ని ఓకే. బ్రహ్మస్థలం అంటారు. అది. ఓకే. సో, అది చాలా ఇంపార్టెంట్ అది. బ్రహ్మస్థలంలో వెయిట్ ఎక్కువ ఉండకూడదంటాం. హ్మ్. ఎందుకు? దేర్ ఈస్ ఎ రీజన్ బిహైండ్ థాట్. ఓకే. బ్రహ్మస్థలంలోనే వెయిట్ ఉంటే ఎనర్జీస్ ఎలా పాస్ అవుతుంది? హ్మ్. రైట్. ఓహ్! సో, అందుకు అక్కడ స్టేర్‌కేస్ ఉండకూడదు. చాలామంది చాలా అంటారు. కానీ దాని రీజన్ ఎందుకు అది ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతారు. సైంటిఫిక్ వాస్తులో ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుందండి. లాజికల్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది.